హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హోమ్ స్టైల్. ఈరోజు వీడియోలో బార్లీ పాయసం ఎలా చేయాలో చూద్దామా? బార్లీ పాయసం ఏంటి అని అనుకుంటున్నారా? బార్లీ పాయసమే, మీరు విన్నది కరెక్టే. నేను పాయసం గురించి విన్నప్పుడు ఆశ్చర్యపోయాను. కానీ పాయసం మాత్రం చాలా బాగుంటుంది. ఇంతకుముందు బార్లీ చూడకపోతే ఇవి బార్లీ గింజలు. కొంచెం గోధుమలలాగానే ఉంటాయి. ఫస్ట్ వీటిని నెయ్యిలో వేయించుకోవాలి. వేగిన తర్వాత స్టవ్ మీద నుండి దింపి చల్లారనివ్వాలి. చల్లారిన బార్లీ గింజలను మిక్సీ జార్లో వేసి పొడి చేసుకోవాలి. బార్లీ పిండిని ఒక డబ్బాలో స్టోర్ చేసుకొని పాయసానికి సరిపడా కొంచెం కొంచెం వాడుకోవాలి. మీడియం ఫ్లేమ్ పైన వాటర్ బాయిల్ చేయాలి. పిల్లలకు రోజు ఈ పాయసం ఇస్తే ఒంట్లో వేడి తగ్గి లావుగా, హెల్దీగా, సౌందర్యవంతులుగా అవుతారట. నీళ్లు బాయిల్ అవుతున్నాయి కదా, ముందుగానే ఒక చిన్న బౌల్లో కొన్ని నీటిలో బార్లీ పిండి వేసి ఉండలు లేకుండా కలిపి పెట్టుకున్న బార్లీ వాటర్ వేసి బాగా కలిపి ఉడకపెట్టాలి. ఉడుకుతున్న బార్లీ పిండిలో పాలు, స్వీట్కి సరిపడ పంచదార, కొన్ని చిన్నగా కట్ చేసిన కిస్మిస్లు, ఎండు ఖర్జూరం పొడి కూడా వేసి పాయసం చేయాలి. పాయసం మంచిగా బాయిల్ అయ్యి చిక్కపడింది. ఇప్పుడు స్టవ్ మీద నుండి దింపి చల్లారనివ్వాలి. తినే ముందు 2 నుండి 3 టీ స్పూన్స్ నెయ్యి వేసి సర్వ్ చేయాలి. చూసారుగా రెసిపీ, చాలా సింపుల్ అండ్ హెల్దీ. ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి మీ పిల్లలకు పెట్టండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని హెల్దీ రెసిపీ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.